కూకట్పల్లి బాలిక హత్య కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించాయి. అంతేకాదు ఇప్పటికే ఓ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంజయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసు ఇప్పుడు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. తీవ్ర తలనొప్పి తెచ్చిపెట్టినటువంటి కేసుగానే భావిస్తా ఉన్నారు. హత్య జరిగి దాదాపు ఒక రోజు గడిచిపోయింది. ఇప్పటి వరకు సింగిల్ ఎవిడెన్స్ కూడా పోలీసులకు చిక్కలేదు. అంటే పకడ్బందీగా ప్లానింగ్ ప్రకారంగా ఎవరు ఏ టైంలో ఉండరు, ఈ అపార్ట్మెంట్లో ఏ టైంలో ఎవరు ఉంటారంటూ కూడా పక్కాగా తెలుసుకొనే పాప ఉంటున్నటువంటి ఇంట్లోకి వెళ్లి తల్లిదండ్రులు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఈ హత్య చేశారు అనే దానిపై మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కానీ ఎందుకు హత్య చేశారు అనే దానిపై కూడా వివిధ కోణాల్లో దీన్ని దర్యాప్తు చెప్తా ఉన్నారు. ఒకవేళ దోపిడీ చేయడానికి వస్తే పాప అడ్డుపడుతుందంటే పాపను హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తుని కాజేయాలి. కానీ ఇంట్లో ఏ విలువైనటువంటి వస్తువు పోలేదు అనేది మాత్రం పక్కాగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇంకా కుటుంబం గతంలో ఇంకేమైనా రైవాల్టరీ ఫ్యామిలీ ఇష్యూస్, మీ గతంలో వివాహం జరగక ముందు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనే ఒక కోణంలో 30 పోలీసులే తల్లిదండ్రుల నుంచి ఆ ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు చాలా క్లియర్ గా ఏ గొడవలు లేదు, ఎవరితో మాకు శత్రుత్వం లేదు, ఎవరిని ఇంత ఘోరంగా కక్ష పెంచుకొని పాపను చంపాల్సినటువంటి మరీ ఇంత కక్ష అయితే ఎవరితో మాకు లేదు, మాకు దీనిపైన అనుమానం ఉంది అంటూ మాత్రం తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. మొత్తం ఈ హత్య జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఆ పాప డెడ్ బాడీని అక్కడి నుంచి కూడా గాంధీకి తరలించి గాంధీలో పోస్ట్ మార్టం నిర్వహించి ఆ షార్ట్ ఒపీనియన్ కుకట్పల్లి పోలీసులకు అందజేశారు. ఆ షార్ట్ ఒపీనియన్ లో మొత్తం పాప ఒంటి పైన 24 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయి. అంటే ఆ ఇంట్లోకి మొత్తం 3 కత్తులు వీళ్ళ ఇంట్లో రెగ్యులర్ గా కూరగాయల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. దాంట్లో 2 కత్తులు అక్కడే ఉన్నాయి. ఒక కత్తిని మాత్రం తీసుకొని మొత్తం పాప ఒంటి పైన 24 చోట్ల కత్తి పోట్లు పొడిచి మెడబాగాన 9 కత్తిపోట్లు ఉన్నాయంటూ మాత్రం షార్ట్ ఒపీనియన్ లో పోలీసులకు అందింది. ఈ పోస్ట్ మార్టంలో ఇంకేదైనా అంతకుముందు జరిగిన ఆ ఆనవాళ్లకు సంబంధించి కూడా రిపోర్టు సేకరించారు. కానీ పాప ముందు అంతకుముందు హత్యకు ముందు ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, పాప ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవు అనేది మాత్రం ఇది క్లియర్ గా పోలీసులకు అందింది. హత్య 24 పోట్లు పాప పైన ఎందుకు చేయాల్సి వచ్చింది అనేదే ఇప్పుడు పోలీసులు ఆ విషయాన్ని బయటికి రాబడతా ఉన్నారు. ఒక దొంగతనానికి వచ్చినా లేదా పాపని చంపాల్సి వచ్చిన, కుటుంబ సభ్యులను బెదిరియాల్సి వచ్చిన 1 లేదా 2 కత్తిపోట్లను మాత్రమే ఉపయోగించి అక్కడి నుంచి పారిపోతారు. 24 కత్తిపోట్లు ఒంటిపైన పాపను ఇంత ఇబ్బందికి గురి చేశారంటే పక్కాగా ఇది ప్రీ స్కెచ్ గా కనబడతా ఉంది అనేది మాత్రం పోలీసులకు ఇంకొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైతే పోలీసులు జరిపినటువంటి దర్యాప్తులో పోలీసులకు అందినటువంటి షార్ట్ ఒపీనియన్ లో పాప హత్య జరిగి పోస్ట్ మార్టం టైం వరకు 12 గంటల్లో ఈ హత్య జరిగింది అనేది ఒకటిచ్చారు. ఒంటిపైన 24 చోట్ల కత్తిపోట్లు గురయ్యింది. దాంట్లో 9 చోట్ల మెడ భాగంలో కత్తిపోట్లు ఉన్నాయి. ఇంకా ఇతర అఘాయిత్యం కానీ వేరే ఇష్యూస్ ఏది కాలేదు. ఇంట్లో కూడా ఎలాంటి బంగారం విలువైనటువంటి వస్తువులు పోలేదు. ఆ 2 కత్తులు అక్కడే ఉన్నాయి, ఒక కత్తి మాత్రం మిస్సింగ్ అయింది. ఆ తర్వాత పోలీసులు సేకరించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి సంజీవరావు అనే ఒక వ్యక్తి మొత్తం ఈ మైనర్ బాలిక ఉన్నటువంటి అపార్ట్మెంట్ 3 ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ తో కూడి ఉన్నటువంటి అపార్ట్మెంట్. ఆ 3 ఫ్లోర్లలో ఒకే ఒక వ్యక్తి సంజీవరావు, ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి ఈ సీసీటీవీ ఫుటేజ్ లో కొంత అనుమానాస్పదంగా ఉన్నటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్ కి చెందినటువంటి రెంటర్సే టార్గెట్ గా చేసి హత్య చేశారా, లేదా పోలీసులు ప్రాథమికంగా జరుపుతున్నటువంటి విచారణలో ఈ అపార్ట్మెంట్ వాసులు ఈ సమయంలో ఎందుకు వెళ్తా ఉన్నారని ఒక అనుమానంతో వాళ్ళని అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం కుకట్పల్లి పోలీసుల అదుపులో మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి 3 నిందితులు అదుపులో ఉన్నారు. 3 విడివిడిగా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీ హస్తం ఉందా,
మీరు ఎందుకు వెళ్ళారు, మీరు ఎందుకు వచ్చారు, ఈ సమయంలో మీరు అక్కడ ఏం చేస్తున్నారు, ఏదైనా శబ్దం వినిపించిందా, మీ పాత్ర ఏదైనా ఉందా అనే ఒక కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతున్నటువంటి ఒక సీసీటీవీ కెమెరాలో ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ పోలీసులకు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ కి ఆనుకొని పక్కన ఉన్నటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక అనుమానితుడు ఆ రోడ్డుపై వెళ్తూ ఉండగా వేలు పెట్టి చూపిస్తున్నటువంటి ఆ ఫుటేజ్ ఇప్పుడు మీడియాకి రిలీజ్ అయింది. దాన్ని బేస్ చేసుకునే కుకట్పల్లి పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతా ఉన్నారు. ఒకటి, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేటువంటి ఆలోచనతో వచ్చారు అంటే పాప మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, కేవలం కత్తిపోట్లు మాత్రమే ఉన్నాయి. 24 కత్తిపోట్లు ఉన్నాయి ఒంటి మీద, 9 కత్తిపోట్లు మెడ భాగంలో ఉన్నాయి అనేది ఒకటి. అంటే వీరి ఆలోచన ఏ రకంగా ఉంటుంది నిందితులు అనేది. రెండోది, ఇంకేదైనా దోపిడీ చేయడానికి వచ్చారా అంటే ఇంట్లో ఉన్నటువంటి సొత్తు ఎక్కడిదక్కడే ఉంది, ఏది మిస్ అవ్వలేదు, ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తి మాత్రమే మిస్ అయింది అంటున్నారు. అక్కడ జరిగినటువంటి అఫెన్స్ టైంలో ఎవరెవరు ఇంట్లోకి వచ్చి వెళ్లారు అని చూసినప్పుడు ఈ సంజీవరావు అనే అదే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా పక్కన ఉన్నటువంటి మరో ఇద్దరిని, మొత్తం 3 అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తా ఉన్నారు. మరోపక్క ఈ మైనర్ బాలిక తల్లిని సైతం పోలీసులు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పర్సనల్ ఇష్యూస్, గత ఇష్యూస్, ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా సమస్యలు ఎదుర్కోవడము, వేరే వ్యక్తుల నుంచి ఏ రకమైనటువంటి వేధింపులకు గురవడము, దాన్ని ఏదైనా బేస్ చేసుకునే ఇది వర్కౌట్ అవుతుంది ప్లాన్, పాపని బెదిరించి ఇంకేదైనా చేసేటువంటి ఆలోచనతోటే జరిగిందా అనే దానిపై కూడా వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు సాగుతా ఉంది. కొంత సమస్యగా మారింది, కొంత ఇబ్బందికరంగా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. హత్య జరిగిన 2-3 గంటలకే ఆ కేసుకి చెందినటువంటి ఎవిడెన్స్ ఎక్కడొక్కడ లభ్యమవుతుంది. ఈవెన్ సీసీ ఫుటేజ్ కానీ, ఒంటిపై మార్క్స్ కానీ, చేతి ఫింగర్ ప్రింట్స్ కానీ, ఫుట్ ప్రింట్స్ కానీ అక్కడ ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ ఈ దుండగులు ఏ ఎవిడెన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని హత్య చేశారంటే చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ అయి ఉండవచ్చు అనేది కూడా ఒక పక్క పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు. ఇంత చిన్నారి, అభం శుభం తెలియనటువంటి చిన్నారి, బయట పరిస్థితులు ఏంటో తెలియనటువంటి చిన్నారి, తల్లిదండ్రుల కుటుంబాల, వేరే వాళ్ళ గొడవల, వేరే ఇంకేమైనా ఇష్యూసా, అసలు దేనికి కారకులు కాదన్నటువంటి ఒక చిన్నారిని ఈరోజు హత్యకు గురి కావడము, 24 చోట్ల కత్తిపోట్లు దింపి ఆ అమ్మాయి చనిపోయిందా లేదా అంటూ కూడా కన్ఫర్మ్ చేసుకుని తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నటువంటి కొన్ని ఫుటేజెస్ పోలీసులు సేకరించి విచారణ జరుపుతూ ఉన్నారు. 3 అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం లోపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం కొలిక్కి వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. ఇప్పుడు అదుపులో తీసుకున్న యువకుడు అసలు ఎవరు, వాళ్ళకి ఆ పాప తల్లిదండ్రులకి ఏంటి, అంటే ఏమైనా సంబంధం ఉందా? ఈ అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా విడివిడిగా పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఈ కుటుంబంతో ఈ అపార్ట్మెంట్ వాసులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, గతంలో ఏవైనా చిన్న చిన్న ఇష్యూస్ లో గొడవ పడ్డారా, ఒకవేళ గొడవ పడితే ఈరోజు పాపని చంపేంత క్రూరంగా ఎందుకు తయారయ్యారు అనే ఒక కోణంలో ఒక అనాలిసిస్ ప్రకారంగా ముందుకు వెళ్తా ఉన్నారు. టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడ కూడా పోలీసులకు దొరకలేదు. దొరికింది ఒకే ఒక సీసీ ఫుటేజ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అటువైపుగా వెళ్తున్నాడు ఒక వ్యక్తి అనేది మాత్రమే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ ఫుటేజ్ లో కనబడుతున్నటువంటి వ్యక్తి. సంజీవరావును అదుపులోకి తీసుకున్నారు. మరో 2 అదుపులోకి తీసుకొని పోలీసులు 3 విడివిడిగా క్వశ్చన్ చేసి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పరిస్థితులు, కుటుంబంలో ఉన్నటువంటి ఏవైనా పరిస్థితులు, తల్లికి ఏదైనా గతంలో వేధింపులకు సంబంధించినటువంటి అంశం పైన పదే వాళ్ళు దాన్ని తట్టుకోలేక వేరే వ్యక్తులతో షేర్ చేసుకున్నవి, దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉండడం కారణంగానే తన కూతుర్ని మట్టుబెట్టారు అనేది మాత్రం పోలీసులు ఈ కోణంలో కూడా అంచనా వేస్తా ఉన్నారు. దోపిడీకి వస్తే ఇంట్లో సొత్తు కాజేయాలి లేదా డోర్స్ బ్రేక్ చేయాలి, ఈ ఏది జరగకుండా పాపను మాత్రమే టార్గెట్ గా చేసి హత్య చేశారంటే ఈ కోణంలో ఏదైనా తల్లికి తెలిసే జరిగిందా, తల్లి పాత్ర ఏదైనా ఉందా, తల్లికి ఇంకేమైనా రకమైనటువంటి వేధింపులు ఉన్నాయా, గతంలో ఇంకా వేరే ఇష్యూస్ ఏవైనా ఉన్నాయా, ఈ కోణంలో కూడా ఒక వ్యక్తిని చంపాల్సి ఉంటుందంటే దాని వెనక ఒక లేడీ తప్పనిసరిగా ఉంటుంది అనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. డెఫినెట్ గా తల్లే చేసింది, తల్లి పాత్ర ఉంది, తల్లి వేధింపులకు గురైంది, ఆ వేధింపుల కారణంగా ఈ ఇష్యూ జరిగింది అనేది కూడా పక్కాగా పోలీసులు చెప్పట్లేదు. కానీ కొన్ని రూమర్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. ఈ ఇష్యూ అంతా బయటి వ్యక్తులతో కాదు, ఇంటి కుటుంబ సభ్యుల కారణంగా ఏదైనా జరిగి ఉండవచ్చు అనేది పోలీసులకు అంచనాకు వచ్చారు. ఆ కోణంలో కూడా విచారణ జరుపుతా ఉన్నారు. ఇటీవలే సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కుటుంబం 3 ఏళ్ల నుంచి వచ్చి ఇదే ప్రాంతంలో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కూడా ప్రైవేట్ ఉద్యోగులు. తల్లి ఫార్మా కంపెనీలో పనిచేస్తా ఉంది అనేది కూడా ప్రాథమికంగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. పాప మొత్తం శరీరాన్ని పరిశీలించి స్టొమక్ భాగంలో కూడా శాంపుల్స్ తీసుకొని ఇంకేమైనా విష పదార్థాలు చేసి అనంతరం స్పృహ కోల్పోయిన తర్వాత పాపను చంపాల్సి వచ్చిందా,
ఆ ఒంటి మీద ఎంత డెప్త్ కత్తి లోపలికి దింపారు. ప్రొఫెషనల్స్ ఒక రకంగా ఉంటారు, అన్ప్రొఫెషనల్స్ ఒక రకంగా ఉంటారు. 24 చోట్ల కత్తిపోట్లు దింపారంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ ఆ పాప మీద కక్ష తీర్చుకొని మొత్తం నాకు ఉన్నటువంటి కోపాన్ని తీర్చుకునేటువంటి విధంగా వ్యవహరించారనేది కూడా పోలీసులకు కొంత అనుమానాలు ఉన్నాయి. మెడ భాగంలో 9 కత్తిపోట్లని దించారు అంటే ఇది ఖచ్చితంగా ప్లానింగ్ ఉంది, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. అది ఎవరి పాత్ర అయి ఉంటుంది అనేది కూడా పోలీసులకు కొంత సమస్యగా మారింది. ఇప్పటి వరకు టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఏది సేకరించలేకపోయారు. సంజీవరావుతో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని మాత్రం కుకట్పల్లి పోలీసులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.